హాయ్ హలో నమస్తే అండి అందరికి. ఈరోజు వచ్చేసరికి మనం గూడూరు ఏరియాలో ఉన్నామండి. మంచి కమర్షియల్ ఏరియాలో మనకి ప్రాపర్టీ అనేది అయితే సేల్ అవుతుందండి. మనం ఉన్న వీధి పేరు వచ్చేసరికి రాజా వీధి అండి. గూడూరు వాళ్ళకి అందరికి తెలుసు, అలాగే తెలియని వాళ్ళకి చెప్తున్నాను అనమాట. ఈ ఏరియా అనేది ఫుల్లీ కమర్షియల్ ఏరియా అండి. మన ప్రాపర్టీ నుంచి మనకి 50 మీటర్లో మనకి క్లాక్ టవర్ అనేది వస్తుంది. మెయిన్ సెంటర్ అంటారు. ఇక్కడ నుంచి అన్నిటికీ దగ్గరలో ఉంటాయి అన్ని. అలాగే మన ప్రాపర్టీ నుంచి శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి చాలా దగ్గరండి. గూడూరు రైల్వే స్టేషన్ జంక్షన్ అనేది కూడా ఇక్కడ నుంచి చాలా దగ్గరండి. చాలా పెద్ద రైల్వే స్టేషన్ ఇది వచ్చేసరికి. ఇది కూడా మనకి చాలా దగ్గరలోనే ఉంటదండి. మన ప్రాపర్టీ నుంచి చాలా పెద్ద రైల్వే స్టేషన్. గూడూరు పాత బస్ స్టాండ్ కూడా చాలా దగ్గరండి. క్లాక్ టవర్ పక్కనే ఉంటది. ఇలాంటి ఏరియాలో మనకి ఇంత దగ్గరలో ఫెసిలిటీస్ అనేవి కూడా చాలా బాగుంటాయండి. ఇలాంటి ఏరియాలో మనకి ప్రాపర్టీస్ అనేవి చాలా తక్కువగా సేల్ అవుతుంటాయండి. చూపించే ప్రాపర్టీ వచ్చేసరికి చాలా పెద్ద ప్రాపర్టీ అండి. ఇలాంటి ప్రాపర్టీస్ చాలా బాగుంటాయండి. మీకు ఫ్యూచర్ లో కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా ఉపయోగపడుతుందండి. ఇలాంటి ప్రాపర్టీస్ మీద ఇన్వెస్ట్ చేస్తే. అలాగే ప్రతి నెల బాడుకు కూడా వస్తుంది. 5 పోర్షన్స్ అయితే ఉంటాయండి ఈ ప్రాపర్టీలో వచ్చేసరికి. మొత్తం వీడియో అనేది చూడండి, స్కిప్ మాత్రం చేయబాగండి. మొత్తం క్లారిటీగా చెప్తాను ఈ వీడియో చూసుకుని. మధ్యలో వచ్చేసరికి గేట్ అనేది పెట్టేసుకున్నారు. ఎవరి ప్రాపర్టీ వాళ్ళకు గోడ అనేది కట్టేసుకుని ఇబ్బంది పడకుండా ఫ్యూచర్లో అనేది. ఇప్పుడు లోపలికి వెళ్ళి చూపించేసానని ప్రాపర్టీ. స్టార్టింగ్ మనకి పార్కింగ్ లాగా ఇక్కడ ఇచ్చున్నారండి. వరండా అనేది 6 అడుగుల పైన ఇచ్చున్నారు. చూసుకొని ఎల్ షేప్ అనేది ఉంటుందండి. ఇక్కడ వచ్చేసరికి మనం ఎల్ షేప్ లో మనకి పార్కింగ్ ఏరియా లాగా ఇచ్చున్నారు. 6 అడుగుల పైన ఉంది. ఇక్కడ వచ్చేసరికి మనకి ఈ ప్రాపర్టీకి వచ్చేసరికి బోర్ వాటర్ అలాగే పంచాయతీ వాటర్ రెండు కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. స్వచ్ఛమైన నీళ్ళు అండి, చాలా బాగుంటాయి నీళ్ళు అనేది కూడా. మనకి ప్రాపర్టీలో వచ్చేసరికి G+1+ పెంట్ హౌస్ అండి. కింద ఫ్లోర్ లో వచ్చేసరికి అంటే గ్రౌండ్ ఫ్లోర్ లో వచ్చేసరికి 2 పోర్షన్స్ ఉంటాయి. ఫస్ట్ ఫ్లోర్ లో 2 పోర్షన్స్, పెంట్ హౌస్ లో ఒకటే అండి పోర్షన్ అనేది వచ్చేసరికి. మొత్తం 5 పోర్షన్స్ అయితే ఉన్నాయి. చూసుకోండి, ఇదంతా పార్కింగ్ గా ఇచ్చారు. అలాగే స్పేషియస్ గా ఉంది. చెట్లు ఏమైనా పెంచుకోవడానికి కోసం కూడా ఓనర్ అనేది ఆలోచించి ఇక్కడ అనేది కట్టున్నారు. ఇది మెట్ల కింద వచ్చేసరికి సెప్టిక్, ఈ ప్రాపర్టీకి మొత్తం వచ్చేసరికి సెప్టిక్ ట్యాంక్ అనేది ఇక్కడే ఉంటుందండి. చూసుకొని వస్తువులు అనేది పెట్టున్నారు. ఇప్పుడు వచ్చేసి మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళేసి మీకు ఫస్ట్ పోర్షన్ అనేది చూపిస్తానండి. చూసుకొని మెట్లు అనేది కూడా మనకి గ్రానైట్ తోనే ఇచ్చినారు. అప్పట్లోనే మనకి గ్రానైటే వాడారండి. మంచి క్వాలిటీతో అయితే కట్టున్నారండి ప్రాపర్టీ అనేది కూడా. చూసుకోండి, ఇక్కడ మనకి 2 పోర్షన్స్ అనేవి ఉంటాయి. మనకి చూడబోయే పోర్షన్ వచ్చేసరికి ఇదే అండి. స్టార్టింగ్ గా ఉంటుంది మనకి మెట్ల పక్కనే. ఇంకా మనకి పెంట్ హౌస్ కి వెళ్ళడం కోసం మెట్లు అనేది ఇచ్చినారు. ఇక్కడ వరండా అనేది కూడా 6 అడుగుల దాకా ఇచ్చినారండి. చాలా స్పేషియస్ గా ఉంది. ఎటువంటి వస్తువులు అనేది పెట్టుకోవడానికి అయితే ఆలోచించి ఓనర్ గారు అయితే పెట్టించారు. ఇక్కడ అంతా చెట్లు పెంచుకుంటున్నారు పక్కింటి వాళ్ళు అయితే వచ్చేసరికి. మనకి ఇది కూడా వచ్చేసరికి టూలెట్ బోర్డ్ అనేది పెట్టున్నారు. ఈ పోర్షన్ కి కేవలం 2 రోజులు మాత్రమే అయిందండి. ఖాళీ చేసి పెయింట్లు అనేది వేయించి మళ్ళీ కొత్తగా చేర్పించడానికి కోసం ఉన్నారండి మాట. టూలెట్ బోర్డు కూడా పెట్టేస్తున్నారు బయట. ఇదంతా చూసుకుని పక్కన అంతా బిల్డింగ్స్ అనేవి ఉన్నాయి. మనకి పెద్ద పెద్ద బిల్డింగ్స్ అనేవి. ఇది కూడా చాలా పెద్ద బిల్డింగ్. ఒకసారి చూసుకుని ఇదంతా వరండా అనేది కూడా చాలా స్పేషియస్ గా ఉంది. ఇటువైపు కూడా మనకి ఒక వరండా అనేది ఇచ్చినారు. ఇదంతా ఎల్ షేప్ అనేది ఇచ్చారనమాట. ఇక్కడ ఓనర్ గారు వచ్చేసరికి గాలి అనేది మాత్రం చాలా బాగుంటదండి. ఇటువైపు మొత్తం మనకి ఏంటంటే బిల్డింగ్స్ అనేవి లేవు. ఇటువైపు మాత్రం బిల్డింగ్స్ ఉన్నాయి. అయినా కూడా మనకి అన్ని చిన్నగా ఉన్నాయండి బిల్డింగ్స్ అనేవి కూడా. హౌసెస్ వాటి వరకే ఉన్నాయి. పెద్ద పెద్ద బిల్డింగ్స్ అనేవి ముందు ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మీకు చూపించే పోర్షన్ వచ్చేసరికి మనకి సేమ్ అన్ని పోర్షన్స్ కూడా ఒకేలాగా ఉంటాయి అనమాట. మనకి ఫస్ట్ ఫ్లోర్ లో ఫస్ట్ పోర్షన్ అనేది మనకి ఖాళీగా ఉందన్నమాట. ఆ పోర్షన్ అనేది మీకు చూపిస్తున్నాను. చాలా బాగుంటదండి పోర్షన్ కూడా. మనకి చాలా స్పేషియస్ గా ఉంటది. ఒకసారి డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్ళి చూసేద్దాం. చూసుకునే కింద గ్రానైట్ అని ఇచ్చారు. ఫ్లోర్ అనేది ఇచ్చేసి ముందు వచ్చేసరికి మనకి టీవీ యూనిట్ ఏరియా ఇచ్చారు. పైన అంతా వచ్చేసరికి సీలింగ్ అనేది మనకి ప్లెయిన్ గా ఎటువంటి సీలింగ్ అనేది లేదు. మామూలుగా పెయింట్లు అనేది వేస్తున్నారు. పెయింటింగ్ వచ్చేసరికి వైట్ అండ్ బ్లూ కాంబినేషన్ తో చాలా అంటే చాలా బాగుందండి. ఈ హౌస్ ప్రాపర్టీ అనేది వచ్చేసరికి 19 ఏళ్ళు అయితే అవుతుందండి కట్టుబడి వచ్చేసరికి. ఇంతవరకు మనకైతే ఒక సింగిల్ క్రాక్ కూడా లేదు. 19 ఏళ్ళు అవుతున్న ఈ హౌస్ కి వచ్చేసరికి ఒక సింగిల్ క్రాక్ కూడా లేకపోవడం కారణం ఏంటంటే మంచి క్వాలిటీ అనేది వాడారనమాట ఓనర్ గారు. ఫస్ట్ లో వచ్చేసి L&T అనే సిమెంట్ వాడి అలాగే టాటా స్టీల్ రాడ్లు అనేది వాడారనమాట. అందుకే ఇంత ప్రాపర్టీ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంది. అందుకే ఒక సింగిల్ క్రాక్ కూడా లేదు. వర్షం నీళ్లు కూడా రావు అనమాట లోపలికి. అంటే అంత నీట్ గా కట్టారు. దీంతో పాటు కట్టిన అన్నిటికి కూడా క్రాక్స్ అనేవి వచ్చేసాయి పక్క బిల్డింగ్స్ కూడా. కానీ దీనికి మాత్రం రాలేదు. ఒకసారి వచ్చి చూసుకోవచ్చు. ఓనర్ గారు కూడా చెప్పేది ఇదే అనమాట. మీకు అయితే ఒకసారి చెక్ చేసుకోమంటున్నారు.
సింగిల్ క్రాక్ లేదు అని చెప్పి. మొత్తం చూసుకునే కిచెన్ అనేది కూడా చాలా బాగుంది, చాలా స్పేషియస్ గా ఉంది. పోర్షన్ వచ్చేసరికి మీకు చాలా స్పేషియస్ గా ఒక హాల్, ఒక కిచెన్, ఒక బెడ్రూమ్ అనేది చాలా స్పేషియస్ గా ఇచ్చారు. ఇంకా బాత్రూమ్ కూడా చాలా స్పేషియస్ గా ఉంటది. మీకు ఇవన్నీ కలిపి మీకు 1 BHK వచ్చిందనమాట. అదే గాని ఇదే బిల్డింగ్ లో మీరు గాని పగలగొట్టి కట్టుకుంటే మీకు ఒక ఫ్లోర్ కి వచ్చేసరికి డబుల్ బెడ్రూమ్ హౌస్ అనేవి 3 అనేది వస్తాయన్నమాట ఒక ఫ్లోర్ కి వచ్చేసరికి. అప్పుడు ఇంకా రెంట్స్ అనేవి వస్తాయి. అలాగే మంచి కమర్షియల్ ఏరియాలో ఉంది కాబట్టి త్వరగా కూడా టూలెట్ బోర్డ్ అనేది ఫిల్ అయిపోతాయి అనమాట. హౌసెస్ కూడా పొజిషన్స్ అనేవి కూడా చాలా అంటే చాలా బాగుంటదండి. ఈ ప్రాపర్టీ అనేది కొనుక్కుంటే మాత్రం ఫ్యూచర్ లో మీకు ఎటువంటి ఇబ్బంది లేదు, ఈజీగా అనేది అమ్మేసుకోవచ్చు మీరు. మనకి కమర్షియల్ ఏరియాలో ఉంది, అలాగే ఇంకేదైనా వాడుకోవచ్చు. కమర్షియల్ ఏరియాలో ఉంటే అదే అండి బెనిఫిట్స్, మనం ఎలా అయినా వాడుకోవచ్చు. బాత్రూమ్ పైన ఏంటంటే మనకి స్పేస్ ఉందని చెప్పి అలాగా హోల్ అనేది తయారు చేసి మనకి ఆడ ఒక వస్తువులు పెట్టుకోవడానికి కూడా చేశారనమాట. సేమ్ పోర్షన్స్ అన్ని ఒకేలా ఉంటాయి. మనకి ఉన్న 5 పోర్షన్స్ కూడా మొత్తం సైట్ అంకణాంస్ వచ్చేసరికి ప్రాపర్టీ ఉండే సైట్ అంకణాంస్ వచ్చేసి 20 అంకణాలు అనమాట. కన్స్ట్రక్షన్ వచ్చేసరికి గ్రౌండ్ ఫ్లోర్ లో 17.5 అంకణంలో కన్స్ట్రక్షన్ చేశారు. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసరికి 17.5 అంకణం, పెంట్ హౌస్ వచ్చేసరికి 8.5 అంకణం అనమాట. అలాగే మనం ఇప్పుడు పెంట్ హౌస్ అనేది చూడబోతున్నాము. మీకు చూస్తా ఉండండి, నేనైతే చెప్తా ఉంటాను హౌస్ డీటెయిల్స్ అనేవి కూడా. మనకి బేస్మెంట్, స్టార్టింగ్ బేస్మెంట్ అనేది మనకి బిల్డింగ్ కింద వచ్చేసరికి 12 అడుగులు లోపలికేసే ఈ ప్రాపర్టీ అనేది అయితే స్టార్ట్ చేశారనమాట. 12 చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయితే బేస్మెంట్ అనేది చేశారనమాట. 12 అడుగులు అనేది చాలా ఎక్కువ వేసి మరి కట్టారనమాట. అస్సలకి షేకే అవ్వకుండా ఉండడం కోసం, దృఢంగా ఉండడం కోసం. ఓనర్ గారి నంబర్ అనేది మనం స్క్రీన్ మీదే ఇచ్చేస్తున్నాం అనమాట. ఓనర్ గారికి ఫోన్ చేసి కనుక్కోవచ్చు. అలాగే ఈ ప్రాపర్టీ దగ్గర రావడం కోసం మీకు లొకేషన్ అనేది కావాలి కాబట్టి డిస్క్రిప్షన్ లో మనం గూగుల్ మ్యాప్ లొకేషన్ ఇచ్చేస్తున్నాము. డైరెక్ట్ మీరు గూగుల్ మ్యాప్ లొకేషన్ పెట్టుకుని వచ్చేయచ్చు. ఒకసారి పెంట్ హౌస్ పోర్షన్ కూడా చూసుకోండి. ఒకసారి పెంట్ హౌస్ అనేది ఎలా ఉందో కూడా. మనం ఫస్ట్ ఫ్లోర్ లో ఫస్ట్ పోర్షన్ చూపించాం కదండి, ఆ సేమ్ అలాగే ఉంటుంది. ఒకసారి రఫ్ గా చూసుకోండి ఒకసారి ఈ పోర్షన్ కూడా ఎలా ఉంటుందో. సేమ్ అండి, మొత్తం ఒకేలా ఉంది. ఒకసారి పెయింట్లు అనేవి మార్చారనమాట. ఇక్కడ పెయింట్లు వేరే వేస్తున్నారు అంతే. మొత్తం సేమ్ ఒకేలా ఉంటదండి, అదే స్పేషియస్ గా అదే లాగా ఉంటది, ఏం మార్పు అనేది ఉండదు. మొత్తం చూసారు కదండి మనకి ప్రాపర్టీ అనేది ఎలా ఉంది, మొత్తం క్లారిటీ అనేది వచ్చి ఉంటది. ఇంకా డీటెయిల్స్ కావాలంటే ఒకసారి డిస్క్రిప్షన్ అనేది ఓపెన్ చేసి మొత్తం చూసుకోండి. డిస్క్రిప్షన్ డీటెయిల్స్ అనేవి కూడా మనం అన్ని ఇచ్చుంటాము. ఇప్పుడు వచ్చేసరికి మనం 5 ఫ్లోర్ కి వచ్చేసినాం అనమాట. పెంట్ హౌస్ పైన అనేది సిమెంట్ ట్యాంక్ అనేది ఇచ్చినారు అనమాట. పైన వచ్చేసరికి మొత్తం చూసుకోండి, ఇదంతా మనకి ఇల్లు అనేది ప్రాపర్టీ అనేది ఎలా ఉంటుందో మొత్తం చుట్టుపక్కల కూడా చూసుకోండి. ప్రాపర్టీస్ అనేవి అన్ని ఉన్నాయండి, చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి. ఇదంతా కూడా మంచి కమర్షియల్ ఏరియా కదండి, చెప్పినట్టే మీకు పూర్తి డీటెయిల్స్ అనేవి మనం ఇచ్చేసినాం. ఇంకా ఎక్కువ డీటెయిల్స్ కావాలన్నా, ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మనకి ఓనర్ నెంబర్ కి ఫోన్ చేసి కనుక్కోవచ్చు అండి. స్క్రీన్ మీద ఓనర్ నెంబర్ ఇచ్చున్నాను కాబట్టి ఫోన్ చేసి కనుక్కోవచ్చు. ఇప్పటి వరకు మన వీడియో చూసి మీకు అన్ని డీటెయిల్స్ తెలుసుంటే ఒక్కసారి లైక్ అనేది వేసుకోవచ్చు. అలాగే ఇలాంటి ప్రాపర్టీస్ మరెన్నో కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ప్రాపర్టీ ఎవరికైనా షేర్ చేయాలన్నా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ అండి, ఇప్పటి వరకు మన లాంగ్ వీడియో చూసినందుకు.